హాయ్ హలో ఫ్రెండ్స్. బిగ్ బాస్ కోసం ఎప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా, ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఎవరు కంటెస్ట్ అని చెప్పేసి చాలామంది ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటారో, బిగ్ బాస్ షో ఫ్యాన్స్, మిగతా వాళ్ళు పక్కన పెడితే ఓన్లీ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. మనకు తెలిసినంత వరకు చాలా వరకు అన్ని రకాల వార్తాపత్రికలు కావచ్చు, టీవీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇదంతా ఒక రీసెర్చ్ చేసి అయితే ఒక చిన్న న్యూస్తో అయితే వచ్చా. ఏంటంటే ఇంతకుముందు నేను ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు, 5 వరకు చూడలేదు, 6 చూశాను, బిగ్ బాస్ 7 చూశాను. ఎప్పుడు కూడా బిగ్ బాస్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలా. నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, జస్ట్ వాచ్ చేస్తుంటాను. ఆ వీడియోస్ కూడా దీంట్లోనే పోస్ట్ చేస్తున్నా చూడండి. ఎప్పుడు మా వైఫ్ కూర వండకుండా బిగ్ బాస్ చూస్తూ ఉంటుంది 24 గంటలు. ఎన్నోసార్లు తను తిడతా కూడా వీడియోస్ పెట్టున్నా దాంట్లో. మీరు ఒకసారి చూడకపోతే చూడండి. అది ఎక్కడ కరెక్ట్ అయిందో నాకు తెలియదు ఆ బిగ్ బాస్ షో. ఈ బిగ్ బాస్లో ఈ ఫ్యామిలీ షో ఉంది కదా, ఫ్యామిలీ వీకెండ్ ఒకటి, అక్కడ సెంటిమెంట్లు పండిపోయి ఏడుపులు పడబొబ్బులు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే నేనే బాగా ఇన్వాల్వ్ అయిపోయా. సరే ఈ షోకి ఇంత క్రేజ్ ఉందా అని చెప్పేసి. సో అక్కడి నుంచి అయితే చూడటం అనేది మొదలుపెట్టాను అనమాట. డీప్గా వాచ్ చేయటం మొదలుపెట్టా. నేను అబ్జర్వ్ చేసింది ఏమైనా ఉందంటే, ఆ గేమ్ ఏదైతే వీకెండ్ డైలీ ఎవ్రీ వీక్లో వస్తుంది కదా టాస్క్లు, అది ఎక్కడ కూడా ఏమీ అంత ఇంపార్టెంట్గా అనిపించలేదు. కానీ నాగార్జున గారు శని ఆదివారాల్లో వచ్చి ఆ వీక్ అంతా జరిగిన ఎపిసోడ్ అంతా వేసి ఒక్కొక్కటి రిపీట్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన క్వశ్చన్లు వేసి ఆ ఎలిమినేషన్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది, షో పీక్కి వెళ్తూ ఉంటుంది. ఇంత రియాలిటీ షోలు ఎన్నో ఉన్నాయి, కానీ దీనికి ఉన్నంత రియాలిటీ ఇంకొక దానికి లేదు అనిపిస్తే అంత స్టేజ్లో ఉంటుంది అది, ఆ పెర్ఫార్మెన్స్ ఆ శని ఆదివారాలు మాత్రమే. బట్ నాగార్జున గారిని ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద సెలబ్రిటీ ఉండి కూడా టీవీలో వచ్చే చిన్న షో, అదే టెలివిజన్స్లో వచ్చే షోకి హోస్ట్గా అతను ఉండటం అని చాలా ఇదనమాట. వేరే వాళ్ళు ఎవరైనా సరే హోస్ట్గా వస్తే వాళ్ళకి ఇది అంతగా అతకదు, జనాలకి ఎక్కదు, అది మాత్రం 100% చెప్పగలను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన 5 ఎపిసోడ్లు అనుకుంటా, 5 సీజన్లు మొత్తం ఆయన హోస్ట్ చేశారు కదా. అవన్నీ కూడా అతన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి ఇప్పుడు చూడండి, బిగ్ బాస్కి వెళ్ళక ముందర బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ నేమ్ ఉండేది. తర్వాత బిగ్ బాస్ ఫేమ్ అని చెప్పేసి అయితే డిఫరెంట్ నేమ్ అయితే వచ్చేసింది. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇదే కాదు, నాగార్జున గారి ఇమేజ్ని కూడా అది చాలా వరకు తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని తలుచుకుని నేను ఎన్నో రకాలుగా భలే ఆనందపడేవాడిని. నేను ఒరే ఈ షోకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అన్నారు. బిగ్ బాస్ హౌస్ అనేది బ్రోతల్ హౌస్ అని చెప్పేసి ఇంత కాంట్రవర్సీ ఉన్నా కూడా అన్నిటిని దాటుకొని షోని రన్ చేస్తారు చూసారా, బిగ్ బాస్ షో అని చెప్పేసి. కొంతమందిని హౌస్లో పెట్టి కొంతమంది ఎలిమినేట్ చేసుకుంటా వాళ్ళ సెంటిమెంట్ని క్యాచ్ చేసుకుంటా 24 అవర్స్లో జరిగే వాటిని, అంటే ఆ 24 అవర్స్లో కాదు, 1 అవర్ ఎపిసోడ్ కోసం 24 అవర్స్ బిగ్ బాస్ హౌస్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి వాళ్ళు. 1 అవర్ ఫుటేజ్ కోసం 24 అవర్స్ ఎప్పుడు లేపితే అప్పుడు లేచి నిద్ర ఆహారం ఏ లేకున్నా కూడా వాళ్ళ షోలో పార్టిసిపేట్ లాస్ట్ పీక్కి వెళ్తుంది చూసారా. ఎప్పుడు పినాలే వీక్ అంటారు దాన్ని. ఆ పినాలే వీక్లో ఇంకా హైప్ తెచ్చుకుంటా ఉంది. దానికి తోడు మిగతాది ఏదైతే ఉందో, మిగతా షోలు ఏదైతే ఉన్నాయో, జబర్దస్త్ కావచ్చు, ఏమే మధ్యలో అర్థమా, దానికి తోడు మిగతా షోలు ఉన్నాయి కదా, జబర్దస్త్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిని కూడా టీఆర్పీలో పడేసి బిగ్ బాస్ షో ఇంకా 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 హైప్కి వెళ్ళింది చూసారా. అంటే లాస్ట్ టైం అంతకుముందు లేదు, కానీ బిగ్ బాస్ 6లో ఎవరు దాన్ని చూడలా, సరిగ్గా ఎవరు పట్టించుకోలేదు. ఈసారి ఉల్టా అనే కాన్సెప్ట్ వచ్చారు కదా బిగ్ బాస్ 7లో. అది కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది, ఏంది ఉల్టా అని చెప్పేసి. షో అంతా ఒకేలాగా నడిచింది. ఉల్టా ఏంటంటే, ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు ఇతను టాస్క్ బాగా ఆడుతూ ఉంటే టాస్క్లోనే టాస్క్, నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు ఇట్లా చేయాలని చెప్పేసి అదనమాట. ఇప్పుడు అన్నం ఇట్లా తింటుంటే ఇట్లా తినకూడదు, ఇట్లాంటి తిను అని చెప్పే ఉల్టాని తీసుకొచ్చి బిగ్ బాస్ 7 అయితే సూపర్ హిట్ చేశారు అనుకుంటున్నా. అంతా బిగ్ బాస్ అయిపోయినా కూడా లాస్ట్లో కూడా బిగ్ బాస్ షోని మాట్లాడుకునేంత స్టేజ్ తీసుకెళ్ళాడు పల్లవి ప్రశాంత్. కానీ కామన్ మ్యాన్గా వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని అంత ఇరిటేట్ అంటే అతను ఏంటంటే అతను పట్టుకున్నది, నేను రైతు బిడ్డని అని చెప్పేసి అదే పట్టుకొని
లోపల అంత టీవీ షోల్లో పెద్ద పెద్ద షోల్లో పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కూడా అతను మారకపోవటం, అతని మీద ఇరిటేషన్ పెంచుకొని అతన్ని కసిగా తిట్టడం, అతన్ని డామినేట్ చేయాలని చెప్పేసి చాలామంది ట్రై చేయటం, దానికి శివాజీ సపోర్ట్కి వెళ్ళటము. తర్వాత ఓటింగ్ పరంగా చూస్తే ప్రతిసారి పల్లవి ప్రసాద్ ఓటింగ్ అనేది హైప్లో రావటము. ఇది ఏంట్రా ఇది అని చెప్పేసి లాస్ట్కి అయితే అమర్దీప్ను కూడా దాటేసి పల్లవి ప్రశాంతే నిలబడ్డాడు. సో ఈ షో అంతా కూడా లాస్ట్ టైం జరిగిన షోకి సూపర్ అనిపించింది నాకు. బట్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండబోతుంది అన్న దానికి వస్తే ఎవరికి అర్థం కాదనమాట. లాస్ట్ టైం ఉల్టా పుల్టా అని వచ్చారు, మంచి కాన్సెప్ట్తో వచ్చారు. సో అలాంటి ఫార్మేట్ అంటే బిగ్ బాస్ ఫార్మేట్ ఎక్కడ మారలా. ఆ టాస్క్లు కావచ్చు, ఆ ఎలిమినేషన్స్ కావచ్చు, అదే స్టార్టింగ్లో ఎంట్రీ ఉంటుంది కదా అందరికీ లోపలికి తీసుకెళ్ళేది, ఆ విషయాలు కావచ్చు, అంతా కామన్గా జరిగింది. అంతకంటే ఎక్కువ ఇంకా ఏమైనా చేయగలరా అంటే చేయలేరు. కాకపోతే ఉల్టా పుల్టా కాన్సెప్ట్ కాబట్టి ఎక్కువ చూశారు. ఈసారి ఏ కాన్సెప్ట్తో వస్తారు? ఈసారి డిఫరెంట్గా వస్తారా? వాళ్ళ మైండ్ అంటే జనాల మైండ్కి అందనంత కాన్సెప్ట్తో వస్తే కానీ ఈసారి ఇట్టు కాదు. మీకు ఎప్పుడు తెలుసు, ఒక హీరోకి ఒక సినిమా అందనంత ఎత్తుకెళ్తే ఆ నెక్స్ట్ సినిమా అందనంత కిందకి వెళ్తుంది. అది అందరికి తెలిసిన విషయమే, నాకే కాదు, ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళకు కూడా తెలుసు, ఎవరైతే హీరో ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకు కూడా తెలుసు నెక్స్ట్ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుందా అన్నట్టుగా. ఈసారి కూడా అందరూ అదే అనుకుంటున్నారు. ఈసారి కూడా బిగ్ బాస్ అనేది వేరే లెవెల్లో ఉండబోతుందా అని చెప్పేసి. ఇంతవరకు కంటెస్టెంట్లు ఎవరు, హోస్ట్ ఎవరు చేయబోతున్నారు అని చెప్పేసి విషయాలైతే బిగ్ బాస్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మేబీ ఈ మంత్ ఎండింగ్లో కానీ ఒక అప్డేట్ రావచ్చు అనుకుంటా ఉన్నారు. అంటే నేను ఊహించి చెప్పేది కాదు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, ప్లస్ ఏదో టీవీ షోలు కావచ్చు, ఇవంతా కూడా ఇవే చెప్తున్నాయి. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఏదో ఒకటి క్లారిటీ అనేది వస్తుంది. పార్టిసిపేట్స్ ఎవరు చేస్తారని చెప్పేసి అయితే, ఎవరు కంటెస్టెంట్లు ఎవరు ఉంటారని చెప్పి అయితే న్యూస్ లేదు, కానీ ప్రోమో అనేది వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ప్రోమో అయితే రాబోతుందని చెప్పేసి అయితే న్యూస్ అయితే బాగుంది. సో దాని ప్రకారము చాలామంది రివ్యూవర్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. చాలా రకాలుగా వాళ్ళ థంబ్నెయిల్స్ కానీ అంత ప్రొఫెషనల్గా ప్రిపేర్ అవుతున్నారు చాలా వరకు కూడా. ఆన్సాప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బిగ్ బాస్ షో ఎలాంటి అంచనా లేకుండా ఒక రియాలిటీ షో అని చెప్పేసి తీసుకొచ్చి, ఆల్రెడీ చాలా రియాలిటీ షోలు ఉన్నాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇంకా చాలా రియాలిటీ షోలు ఉన్నాయి. అవన్నీ కూడా దాటుకొని దీనికి ఉన్న ఇమేజ్ని ఎవడ దాటలేనంతగా ఈ షో ఉంటుంది అని చెప్పి ఎవరు ఊహించుండరు. ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ 8కి అదే క్రేజ్ అయితే ఉంది. త్వరలో అయితే ప్రోమో రిలీజ్ అయితే కానీ దీని గురించి ఎవ్వరు మాట్లాడగరు. మొదట్లో 1 మంత్ బ్యాక్ అయితే భయంకరమైన హైప్, భయంకరమైన చాలా ఛానల్స్ అయితే చాలా రకాలుగా అయితే చెప్పారు, వీళ్ళే కంటెస్టెంట్లు, వీళ్ళే పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు అప్పుడు ఇది డేటు అని చెప్పేసి. అవన్నీ తుస్సుమనిపించేలా ఒకే ఒక్క ప్రోమో కానీ వచ్చిందంటే మొత్తం మారిపోద్ది. అక్కడి నుంచి అందరు రివ్యూవర్స్ కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, అందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటారు. సో ఓకే, నా మాటలు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోలు అయితే మీ ముందుకు రాబోతుంది. ఎందుకంటే ఒక చిన్న మైక్ అయితే కొనుక్కున్నాను. ఈ మైక్ పని చెప్పాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ఉంది. ఈ మైక్ లేకుండా నేను చాలా వరకైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఈసారి అలాంటిది ఏమి ఉండదు. స్టాండ్ కొన్నాను, మైక్ కొన్నాను, మొబైల్ అయితే OnePlus యూజ్ చేస్తున్నాను. ఎనివే ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీ రాజు వాణిమల్లి.